బొమ్మర రామూర్తి గారు నమస్కారం అండి. ముందుగా చెప్పండి, అసలు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హవాని ఏ విధంగా చూసుకోవాలంటారు? ఇప్పుడు అందరికీ నమస్కారం. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, నాతోటి డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు. వాస్తవానికి మేము ఈ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయలేదు, ఎవరికి మద్దతు ఇవ్వలేదు. సరే, కొంతమంది ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళు మేము నిలబడతామని అన్నారు. అది హైకమాండ్ దానికి ఒప్పుకోలేదు. మేము అందుకే ఆగిపోయాం. మేము వీరులం, సూరులం, మేమే తోపులం, మేమే మునగాలం అన్న మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఇక్కడ. మరి కాంగ్రెస్ పార్టీ ఏమైందనేది ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మేము పోటీ చేయలేదు, మేము ఓడిపోయినా గెలిచినా అనేది దానికి మాకు వర్తించదు. సరే, మేము సత్తా చూపెట్టగలుగుతామా, మాకు ఆ దమ్ముందా లేదా అనేది వచ్చే స్థానిక ఎన్నికల్లో మా సత్తా ఏందో మేము చూపెడతాం. కానీ పోటీ చేయని విషయంలో కూడా మీరు మీరు బీజేపీ కాంగ్రెస్ ఎవరు ముందుకు పోతున్నారు అనేది మేము చెప్పలేము. కాబట్టి ఇక్కడైతే చాలా క్లియర్ గా కాంగ్రెస్ ప్రతికలబడ్డది. కాంగ్రెస్ పని అయిపోయింది. అధికారం ఉండి కూడా, ఈ రాష్ట్రంలో అధికార పార్టీగా ఉండి కూడా అధికారాన్ని, అది కనీసం సిట్టింగ్ సీటును కూడా నిలబెట్టుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాబట్టి బీజేపీ ముందుకు పోతుందా, ఇంతటితోటే సతికిల పడుతుందా, భవిష్యత్తులో ఎవరేందనేది తేలిపోతుంది. అందుకే నేను ఇంతకుముందు కూడా వేరే డిబేట్ లో చెప్పాను, బీఆర్ఎస్ పార్టీ కంటే వచ్చే స్థానిక ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ గాని అటు బీజేపీ గాని ఒక్క సీట్ అన్న ఎక్కువ తెచ్చుకోమని చూడని దమ్ముంటా అని నేను సవాల్ విసిరాను. దానికి ఇప్పటికీ మేము కట్టుబడి ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో, వచ్చే ఏ ఎన్నికైనా పర్వాలేదు. సరే, మేము కొన్నిటికే ఎందుకు పోటీ చేయలేదు, ఎప్పుడు పోటీ చేయాలా, ఎలాంటి ఎక్కడ అభ్యర్థులు పెట్టాలా, ఎక్కడ పెట్టకూడదు అనేది మా అంతర్గత మా పార్టీ వ్యవహారాలు. కాబట్టి దానికి దీనికి వీటి వల్లనే ఇక బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది. ఇగో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడలేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీగా ఉనికే లేదు అని చెప్పడంలో అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఎప్పుడు శ్రీరామ రక్షగా ఉంటుంది, ముందుకు పోతుంది.